హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. అసలు రిపబ్లిక్ డే అంటే గణతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే. ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి ఈ రెండు అంటే ఈ ట్రాన్స్లేషన్ తప్ప ఇంకేం తెలుసు చెప్పండి? లేదా వాళ్ళు దీన్ని ఏ హాలిడే గానో లేదా షాపింగ్ చేసుకోవడానికి అన్ని ఆఫర్స్ వస్తాయి కదా అని చూసినా తప్ప అసలు దీని వాల్యూ ఏం తెలుసండి. సో యాక్చువల్లీ గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, కానీ ఇది ఈ రోజు జనరేషన్ కి చాలా తక్కువ మంది పిల్లలకి తెలుసు. సో వీలైతే అంటే మనం ఏమని ఫీల్ అవుతూ ఉంటాం అంటే, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చక్కగా రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు, చాక్లెట్స్ ఇస్తారు, అండ్ రిపబ్లిక్ డేకి జనగణమన పాడతాం. ఇవన్నీ మనకి స్కూల్ ఏజ్లోనే అయిపోయాయి అని అనుకుంటాము, కానీ కాదండి. సో మనం బతికున్నంత కాలం కూడా చక్కగా మనం ఇండియాకి ఏం చేసాం అని ఆలోచించుకుంటూ అట్లీస్ట్ ఈ రోజుల్లో అయినా ఫ్లాగ్ కి సెల్యూట్ చేయడం, చక్కగా జనగణమన పాడుకోవడం చాలా బాగుంటుంది. సో వీలైతే ఈ రోజు మీరు బయటకు వెళ్ళి మీ పిల్లలు అందరినీ తీసుకువెళ్ళి ఎక్కడైనా ఫ్లాగ్ హాయిస్టింగ్ అవుతే చక్కగా మీరు కూడా వెళ్ళి సెల్యూట్ చేసి జనగణమన పాడి రండి. సో ఈ రోజు నేను మీకోసం ఒక మంచి బ్రేక్ఫాస్ట్ వచ్చేసాను. మరి అదే ఊతప్పం. నార్మల్ ఊతప్పం కాదండి, సోయా కివి ఊతప్పం. బాగుంది కదా పేరు. అండ్ ఊతప్పం కూడా అంతే ఫెంటాస్టిక్ గా ఉంటుంది. మరి ఏం చేయాలి? ఊతప్పంని రెడీ చేయాలంటే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలి? ఇంకెందుకు లేట్, సో మనం స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా ఫాలో అయిపోండి. సో చెప్పా కదా ఊతప్పం అని. ముందుగానే ఊతప్పంకి కావాల్సిన బ్యాటర్ ని రెడీ చేసి పెట్టుకున్నాను. సో మీ అందరికీ తెలిసిందే కదా, ఊతప్పం అంటే బియ్యం అలాగే మినపప్పు రెండు నానబెట్టుకొని మనం బ్యాటర్ రెడీ చేసుకున్నాం. సో ఊతప్పం బ్యాటర్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. లైట్గా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఆయిల్లో మనం మునగాకు తెలుసు కదా, అంటే నార్మల్గా రెగ్యులర్గా మనం ములంకాడలు సాంబార్లో వేస్తాం, కర్రీ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, కానీ దాని ఆకులు కూడా చాలా బాగుంటాయి. అంటే కొంతమంది చేస్తారు మునగాకులు ఫ్రై కూడా చేస్తారు. సో ఇది కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఊతప్పంలోకి మనం మునగాకులు తీసుకున్నాం. ఇవి ప్లస్ మిర్చి అండ్ తర్వాత కొత్తిమీర. సో ఇవన్నీ వేసుకొని ఫ్రై చేయాలి. సో ఇవన్నీ వేసి మనం బాగా ఫ్రై చేయాలి. సో ఆకులు కదా కొంచెం పచ్చివాసన ఉంటుంది కాబట్టి ముందు మనం ఇవి ఫ్రై చేసుకోవాలి. ఓకే, మరి లైట్గా ఫ్రై చేసుకుంటూ ఉందాం. అండ్ ఈలోపు చెప్పే కదా సోయా కివి ఊతప్పం అని, అందుకనే సోయా. సో సోయా తీసుకొని దీన్ని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. సో జార్ తెచ్చుకొని మనం దీన్ని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. సో వాటర్ ఏం యాడ్ చేయట్లేదు. రెడీ అయిపోయింది. సో ఈ ఊతప్పం కూడా మనకి చాలా సింపుల్ అండి. జస్ట్ మనకు కావాల్సిన వల్ల మునగాకులు ఎప్పుడైనా మీరు బయటకు వెళ్ళినప్పుడు దొరుకుతూ ఉంటాయి, ఇవి కూడా మనకి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఊతప్పం బ్యాటర్ తీసుకొని ఇందులో, సో ఇది మనం ఊతప్పం బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. సో వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇందులో ఉప్పు, సో మన టేస్ట్కి తగినంత ఉప్పు, తర్వాత అల్లం ముక్కలు, సో చిన్నగా చాప్ చేసిన అల్లం ముక్కలు, తర్వాత ఆనియన్స్. సో ఊతప్పంలో ఎన్ని రకాల వెజిటబుల్స్ ఎన్ని వేసుకున్నా కూడా
ఆనియన్ లేకపోతే టేస్ట్ రాదండి. సో ఆనియన్ కూడా వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈలోపు ఊతప్పం ప్యాన్ కూడా పెట్టేసుకుందాం. సో అది స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడవ్వాలి. అండ్ ఈలోపు ఇది కూడా బాగా మిక్స్ అవ్వాలి. అండ్ ఊతప్పం కూడా ఎప్పుడు కూడా అంటే మనం మిక్స్ చేస్తాం కదా, ఈ బ్యాటర్ ఒక 5 to 10 minutes అయినా కూడా మనం పక్కన పెట్టి ఆ తర్వాత ఊతప్పం వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం చెప్పా కదా, ఒక 10 to 15 minutes పక్కన పెట్టేద్దాం. అప్పుడే దాన్ని టేస్ట్ మనం ఎంజాయ్ చేయగలం. అంటే కొంచెం పుల్లగా అవుతుంది అనమాట. లైట్గా వేసిన వెంటనే, అంటే మనం మిక్స్ చేసిన వెంటనే వేసామనుకోండి, దాని ఎగ్జాక్ట్ టేస్ట్ మనం మిస్ అయిపోతాం. ఊతప్పం అండ్ పుల్లటి ఇవన్నీ అంటారు కదా, వీటన్నిటికీ కూడా ఎప్పుడు లైట్గా పిండి పులవాలన్నమాట. పులిస్తేనే అప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది బాగా కలుపుకున్నాం కదా, చెప్పా కదా, ఒక 15 అదే కొంచెం సేపు దీన్ని పక్కన పెడదాం. సో ఊతప్పం బ్యాటర్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఊతప్పం వేసేసుకుందాం. సో ఊతప్పం ఎప్పుడు మీకు తెలుసు కదా, కొంచెం థిక్గానే ఉండాలి. థిక్గా ఉంటేనే మనకి ఊతప్పం కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు దీనిపైన మనం క్యారెట్ని స్ప్రెడ్ చేద్దాం. వేసుకున్న తర్వాత ఈ మునగాకు కూడా మనం దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా మనం ఇలా చక్కగా డెకరేట్ చేయొచ్చు. ఓకే, సో ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత చెప్పా కదా సోయా కివి ఊతప్పం అని. సో కివి కూడా మనం యాడ్ చేసుకుందాం. చక్కగా కివీని మనం రౌండ్గా కట్ చేసుకొని ఇక్కడ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. అండ్ తింటున్నప్పుడు కూడా మనకి అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తాయి. సో మనకి చక్కగా 2 సైడ్లు కూడా బాగా కాల్చుకోవాలి. సో అది వేసిన తర్వాత ఆయిల్ని చుట్టూరా వేసుకుందాం కొంచెం. సో ఇది మనకి బాగా కుక్ అవ్వాలి కాబట్టి మనం మూత పెట్టేసుకుంటే ఇది కొంచెం సేపు కుక్ అవ్వాలి. మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా పిండి అంతా లోపల నుంచి పై అంతా కుక్ అవ్వాలి. కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో వెయిట్ చేద్దాం. ఓకే, వెయిట్ చేసాం కదా, మరి అయిపోయిందో చూద్దామా ఊతప్పం. ఎస్, ఊతప్పం రెడీ అయిపోయింది. అన్నీ కూడా చక్కగా కుక్ అయ్యాయి. దీన్ని మనం ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో చక్కగా కలర్ఫుల్గా వేడివేడిగా సోయా కివి ఊతప్పం అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సోయా కివి ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: సోయా బీన్స్ 1 కప్పు, కివి ఫ్రూట్ 1, బియ్యం 1 కప్పు, మినపప్పు 1 కప్పు, ఉల్లిపాయలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, మునగ ఆకులు 1/2 కప్పు. సోయా కివి ఊతప్పం తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకొని మునగాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు సోయాను నానబెట్టుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఊతప్పం బ్యాటర్ లో మిక్సీ పట్టుకున్న సోయాను వేసుకొని ఉప్పు, అల్లం, ఉల్లిపాయలు కూడా వేసి కలుపుకోవాలి.
చివరిగా ఊతప్పం ప్యాన్ లో ఈ బ్యాటర్ ను వేసుకొని పైనుంచి క్యారెట్ మునగాకు మిశ్రమం వేసుకొని కివీని మధ్యలో అమర్చి నూనెతో కాల్చుకుంటే సోయా కివీ ఊతప్పం రెడీ. సోయా కివీ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఫెంటాస్టిక్ అంటే ఫెంటాస్టిక్ గా ఉంది. చాలా 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 బాగుంది. రెగ్యులర్ గా ఊతప్పం చెప్పా కదా, దానికంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఇందులో కొంచెం పుల్లపుల్లగా ఉంది ఊతప్పం, క్యారెట్ మిక్స్ అయింది. సో క్యారెట్ పచ్చిగా వేసుకున్నా కూడా ఆవిరికి అంటే ఆ స్టీమ్ కి కుక్ అయిపోయింది కదా. సో చాలా బాగుంది. సో మొత్తానికి అయితే దీని గురించి వర్ణిస్తూ ఉంటే ఇంకా వర్ణిస్తూనే ఉంటాను, అంత బాగుంది ఈ ఊతప్పం. మీరు కూడా చక్కగా టైం చూసుకొని ఈ ఊతప్పంని రెడీ చేసుకొని తినేయండి. ఊతప్పం అయిపోయింది. మరి ఈ రోజు మనకి పండగే కదా, కాబట్టి స్వీట్ కూడా ఉంటే ఎంత బాగుంటుంది కదా. మరి అందుకనే ఈ రోజు నేను చేయబోతున్నాను కొరబియ్యం కొబ్బరి పరమాన్నం స్వీట్ అన్నమాట. సో అది ఎలా రెడీ చేయాలి ఇప్పుడు నేను చేస్తూ ఉంటాను, మీరు చక్కగా ఫాలో అయిపోండి. కొరబియ్యం కొబ్బరి పరమాన్నాన్ని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఎందుకంటే ఫైనల్ గా మనం దీంట్లోనే చేసుకుంటాం కాబట్టి కుక్కర్ పెట్టుకొని ఇందులో మిల్క్ వేసేద్దాం. అండ్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో మనకి కొబ్బరిని ఫ్రై చేసుకుందాం. సో కొబ్బరి అనేది జస్ట్ డ్రై ఫ్రై చేసుకుందాం. అండ్ స్వీట్స్ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు, కానీ ఏం పర్లేదు, జస్ట్ ఇలా పండుగలు ఎప్పుడైనా మనం చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మనం కొరబియ్యం యూజ్ చేస్తున్నాం కాబట్టి అస్సలు భయపడాల్సిన పనే లేదు. సో కొబ్బరి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ పాలు కూడా మనకి కొంచెం బాయిల్ అవ్వాలి. సో స్వీట్ అనేసరికి మనకి కొబ్బరి ఇవన్నీ కూడా ఎక్స్ట్రా యాడెడ్ టేస్ట్ని ఇస్తాయి. ముఖ్యంగా మనం పాయసం ఇలా పరమాన్నం చేసుకుంటున్నప్పుడు ప్లెయిన్గా కాకుండా ఇలా కొంచెం కొబ్బరి యాడ్ చేస్తేనే దాని టేస్ట్ అండి. అండ్ చూసారు కదా, పాలు కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. ఈ స్టేజ్లోనే మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో పాలు ఎంత ఉందో చూసుకొని దానికి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ వేసాం కదా, ఇప్పుడు షుగర్ మొత్తం కరిగి మనకి బాగా బాయిలింగ్ పాయింట్ రావాలి, అంటే బాగా బాయిల్ అవ్వాలి మిల్క్ మొత్తం కూడా. సో మిల్క్ మనకి ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ అండి. సో బాయిల్ అయిన తర్వాత ఒక మంచి స్వీట్ ఫ్లేవర్ కూడా వస్తుంది. అంటే మరీ ఎక్కువ బాయిల్ చేయొద్దు, షుగర్ కలిపిన తర్వాత అది కొంచెం బాయిల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇటుపక్క మనం కొబ్బరిని కూడా ఫ్రై చేసుకుంటున్నాం కదా, మనకి ఇది కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. ఆఫ్ చేసుకొని ఈ కోకోనట్ ఉంది కదా, ఈ కోకోనట్ పౌడర్ని కూడా మనం కొబ్బరి తురుముని కూడా అందులో యాడ్ చేసుకుందాం. మనకి ఎగ్జాక్ట్గా పాలు ఇలా బాయిల్ అవుతున్నప్పుడే ఇందులో యాడ్ చేసేద్దాం. ఆహా, నాకు ఇప్పుడే స్వీట్ ఫ్లేవర్ స్టార్ట్ అయింది. సో పాలు కొంచెం మరిగితే చాలండి, ఆటోమేటిక్గా స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. యాడ్ చేసాం కదా, ఒక్కసారి మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఆహా, పాలు మరుగుతున్నప్పుడే ఇంత ఫ్లేవర్, ఇంత స్వీట్ ఫ్లేవర్ వస్తుందంటే ఇంకా స్వీట్ అయిపోయే టైంకి ఎంత బాగుంటుందో. ఓకే, సో ఇది కూడా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొరబియ్యంని యాడ్ చేసేద్దాం. సో పాలు ఎంత తీసుకున్నామో చూసుకొని మనం దానికి తగ్గట్టు ఈ కొరబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. సో ఇంకా పడతాయి కాబట్టి చక్కగా యాడ్ చేసుకోవచ్చు. సో
సో కొరబియ్యం కూడా వేసుకున్నాం కదా, ఒక్కసారి బాగా కలుపుకొని ఇందులోనే మనం కొంచెం సోంప్ అంటే ఫ్లేవర్ కోసం లైట్గా సోంప్ అండ్ తర్వాత ఇలాచీ పౌడర్. సో స్వీట్స్ అంటే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఇలాచీ. సో ఇది వేస్తేనే ఏ స్వీట్కైనా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో అది కూడా వేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేద్దాం. సో ఫైనల్గా మనం నెయ్యి జస్ట్ ఇలా పైనుంచి యాడ్ చేసుకొని మూత పెట్టేద్దాం. ఎస్, చూసారా ఎంత సింపుల్గా చక్కగా అన్ని ఫ్రై చేసుకున్నాం. అండ్ ఇది కొంచెం సేపు ఒక 1 or 2 విజిల్స్ మీకు అర్థమైపోతుంది. కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, పరమాన్నం రెడీ అయిపోతుంది. మరింత సింపుల్గా స్వీట్ అయిపోయిందో చూసారా. ఎవరైనా వచ్చినప్పుడు అస్సలు కంగారు పడకుండా ఈ స్వీట్ని చక్కగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా వచ్చినప్పుడే కాదండి, మనకు కూడా అప్పుడప్పుడు స్వీట్ తినాలనిపిస్తుంది. ఏం చేస్తాం, బయటికి వెళ్ళి కొనుక్కొని వస్తాం. కానీ బయట ఏ ఆయిల్స్ యూస్ చేస్తారో, ఎలాంటి గీ యూస్ చేస్తారో ఇవన్నీ మనకు తెలియదు. అండ్ బయట స్వీట్స్ ప్రిఫర్ చేయడం అంత మంచిది కాదు. ఎప్పుడైనా ఓకే, కానీ మనకి తినాలి అనిపించినప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి. చక్కగా ఇంట్లోనే ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మరి నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తారు, ఎస్ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా పరమాన్నం చేసి పెట్టండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే అండి, విజిల్ వచ్చింది కదా, ఆఫ్ చేసేసుకుందాం. సో ఇది కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి వెంటనే ఓపెన్ చేయదు, కొంచెం సేపు ఆగుదాం. అండ్ ఈలోపు ఇంకో చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకుందాం. సో స్వీట్స్ అంటే మనకి ఎక్కువగా నెయ్యే కదా, ఆ ఫ్లేవర్ ఉంటేనే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. సో నెయ్యి కొంచెం కరగాలి మనకి. ఇది కరిగిన తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్. సో స్వీట్స్ అంటే మనకి ఇలాచీతో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా. అందుకనే నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. సో మీకు ఇంకేదైనా డ్రై ఫ్రూట్ కావాలంటే యాడ్ చేసుకోండి. నెయ్యి కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో బాదం యాడ్ చేసుకుంటున్నాను. ఆహా, నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై అవుతుంటే వచ్చే ఫ్లేవర్ దేనికి రాదండి, అంత కమ్మని ఫ్లేవర్ వస్తుంది. సో కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ జీడిపప్పు కూడా యాడ్ చేసేద్దాం. జీడిపప్పు కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు ఇందులో ఫైనల్గా కిస్మిస్ని కూడా యాడ్ చేసేద్దాం. ఆఫ్ చేసుకుందాం, ఇవన్నీ ఫ్రై అయిపోయి ఫైనల్గా కిస్మిస్ని కూడా యాడ్ చేసేద్దాం. సో మన డ్రై ఫ్రూట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఆఫ్ చేసేసుకుందాం, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. అండ్ మనకి ఇది ప్రెషర్ కూడా పోయి ఉంటుంది. సో చూద్దాం ఒక్కసారి. వావ్, ఎస్, ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. మనం ఈ డ్రై ఫ్రూట్స్తో ఓకే అండి, కొరబియ్యం కొబ్బరి పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. కొరబియ్యం కొబ్బరి పరమాన్నంకి కావాల్సిన పదార్థాలు: కొరబియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి 1/2 కప్పు, పాలు 2 కప్పులు, కిస్మిస్ కొద్దిగా, బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 5 టీ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, పంచదార 1 కప్పు. కొరబియ్యం కొబ్బరి పరమాన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో పాలు, పంచదార వేసి కాసేపు బాయిల్ చేసుకోవాలి. మరో పాన్ లో పచ్చి కొబ్బరిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాల మిశ్రమంలో వేయించుకున్న పచ్చి కొబ్బరి, కొరబియ్యం, సోంపు, ఇలాచీ పొడి, నెయ్యి వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నెయ్యి వేసుకొని బాదం, జీడిపప్పు,
కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. చివరిగా పరమాన్నాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు వేసుకొని సర్వ్ చేసుకుంటే కొరబియ్యం కొబ్బరి పరమాన్నం రెడీ. కొరబియ్యం కొబ్బరి పరమాన్నంకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. అబ్బబ్బా, చాలా అంటే చాలా 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 బాగుంది. ముఖ్యంగా ఇది నెయ్యితో డిప్ చేసుకొని డ్రై ఫ్రూట్ ఇవన్నీ కలిపి తింటుంటే చాలా బాగుందండి. అసలు మాటల్లో చెప్పలేను, అంత బాగుంది. ముఖ్యంగా కొరబియ్యం తీసుకున్నాం కదా, నార్మల్ పరమాన్నం కన్నా ఇది చాలా బాగుంది. ఎందుకంటే కొరబియ్యం తింటూ ఉంటే చాలా ఫ్లేవర్ వస్తుంది. అండ్ నెయ్యి అవన్నీ వేసి బాయిల్ చేసాం కదా, చూసారా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు, కానీ చాలా టేస్టీగా ఉంది. చాలా సింపుల్గా ఉంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చక్కగా సింపుల్గా కొబ్బరి ఫ్లేవర్, అన్ని ఫ్లేవర్ తెలుస్తుంది. చక్కని స్వీట్, మీరు తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిందే. సో చూసారు కదండి, ఈ రోజు చక్కగా 2 వెరైటీ వంటకాలని చూసి ఫాలో అయ్యారా? మరి ఫాలో అవ్వడమే కాదు, చక్కగా నేర్చుకోండి, చేసుకోండి అండ్ హ్యాపీగా తినేయండి. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ వెరైటీ డిషెస్ తో మీ ప్రియా మీ ముందుంటుంది. అండ్ మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.